10th క్లాస్ బయాలజీ ఫస్ట్ యూనిట్ చూడండి. జస్ట్ బిట్స్ వైజ్గా, అంటే మొక్కలు తమ ఆహారాన్ని నేల నుండి కాకుండా ఇంకా ఏదో పదార్థాల నుండి గ్రహిస్తాయని చెప్పింది ఎవరంటే వాన్ హెల్మెంట్. తర్వాత 1931వ సంవత్సరంలో కిరణజన్య సంయోగక్రియకు సమీకరణను ప్రతిపాదించింది ఎవరు అంటే సిబి వాన్నెల్. కిరణజన్య సంయోగక్రియ నిర్వచనం అనేది మనకు తెలిసింది. ఆ తర్వాత వాన్నెల్ వీటిపై పరిశోధనల ద్వారా ఫోటోసింథసిస్ యొక్క సమీకరణాన్ని కనుగొన్నారు. వేటి మీద పరిశోధన చేయడం వల్ల వాన్నెల్ ఫోటోసింథసిస్ యొక్క సమీకరణాన్ని కనుగొన్నారంటే పర్పుల్ బ్యాక్టీరియా మీద ప్రయోగం చేయడం వల్ల వాన్నెల్ ఈ సమీకరణాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత పర్పుల్ బ్యాక్టీరియా H2Oకు బదులు H2Sను ప్రధాన పదార్థంగా ఉపయోగిస్తాయన్నమాట. సో ఆక్సిజన్కి బదులుగా మనకి ఏం రిలీజ్ అవుతుంది, అక్కడ సల్ఫర్ అనేది వెలువరుస్తాయి. సో నీటి నుండి ఆక్సిజన్ విడుదలవుతుంది అని నిరూపించింది ఎవరు అంటే రాబర్ట్ హిల్. నీటి నుండి ఆక్సిజన్ అనేది విడుదలవుతుందని నిరూపించింది ఎవరంటే రాబర్ట్ హిల్. 1774వ సంవత్సరంలో ఆక్సిజన్ను కనుగొన్నది ఎవరు అంటే జోసెఫ్ ప్రిస్లీ. ఆ తర్వాత 1775వ సంవత్సరంలో ఆక్సిజన్ అని నామకరణం చేసింది ఎవరు అంటే లెవోయిజర్. కార్బన్ డైఆక్సైడ్ను శోషించే గుణం దేనికి ఉంటుంది అంటే KOH. కార్బన్ డైఆక్సైడ్ను శోషించే గుణం దేనికి ఉంటుందంటే KOH. 1779వ సంవత్సరంలో కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయని చెప్పింది డచ్ శాస్త్రవేత్త అయినటువంటి జాన్ ఇంజన్ హౌజ్. అంటే ఎక్కడ అంటే ఆకుపచ్చ భాగాలలో మాత్రమే అన్నమాట. ఆకుపచ్చ భాగాలలో మాత్రమే ఈ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పింది జాన్ ఇంజన్ హౌజ్. ఫోటోసింథసిస్ అనేది గరిష్టంగా జరిగే స్థానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే ఎంగెల్మన్. ఫోటోసింథసిస్ అనేది గరిష్టంగా జరిగే స్థానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే ఎంగెల్మన్. 1817వ సంవత్సరంలో క్లోరోఫిల్ను కనుగొన్నవారు పెల్లిటియర్ కావెన్షో. తర్వాత క్లోరోఫిల్ మొక్కలోని కణమంతా వ్యాపించి ఉండదని, క్లోరోఫిల్ కణం లోపలి ప్రత్యేక కణాంగాలలో మాత్రమే ఉంటుందని, ఆ కణాంగాలనే హరిత రేణువులు అని చెప్పింది ఎవరంటే జూలియస్ వాన్. ఎప్పుడు 1883లో అండి. 1880 ఇయర్స్ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి 10th వరకు మనము. 1883. ఆ తర్వాత మనకు క్లోరోప్లాస్ట్లు అధికంగా ఉండే ప్రదేశము ఏవి అంటే మొక్కలోని పత్రరంధ్రాలలోని రక్షక కణాలలో మరియు సంధాయక కణజాలంలో క్లోరోప్లాస్ట్లు అధికంగా ఉంటాయి. 40 నుంచి 100 వరకు ఉంటాయి అన్నమాట క్లోరోప్లాస్ట్లు మొక్కలోని పత్రరంధ్రాలలోని రక్షక కణాలు మరియు సంధాయక కణజాలంలో.